సకల రోగ నివారణకి ఏ స్తోత్రం చదవాలి? మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చెప్పుకునేటువంటిది, ప్రస్తుతం చెప్పుకునేటువంటిది దత్తాత్రేయ స్వామి గురించి. దత్తాత్రేయ స్వామి చరిత్ర చదవటమే కాదు, దత్త వజ్ర కవచం అనేటువంటి ఒక కవచం కూడా మనకి కనిపిస్తుంది. ఆ వజ్ర కవచం చదవటం వలన సకల రోగ నివారణగా అది పనిచేస్తుందిట. అసలు ఎంత అద్భుతం అందులో కనిపిస్తుందంటే, మన శరీర అవయవాల్లో ఏ అవయవానికి ఎన్ని రకాల రోగాలు వస్తాయి అనేటువంటిది కూడా ఇక్కడ శ్లోకాల్లో మనకి కనిపిస్తుంది. మనం అనుకుంటూ ఉంటాం, ఆధ్యాత్మికత వేరు, శాస్త్రీయ గ్రంథాలు వేరు, మనం సైన్స్ వేరు, మనం అలోపతి వేరు, ఇలాంటివన్నీ మనం చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకంటే అవి తప్ప ఇవి చదవం కాబట్టి దీని గురించినటువంటి జ్ఞానం వాళ్ళకి ఉండదు. మామూలుగా మనకి అలోపతి హాస్పిటల్స్లో కానీ ఆయుర్వేదంలో కానీ చెప్తూ ఉంటారు, కంటికి 96 రకాల జబ్బులు వస్తాయి. దానిలో ఇంకా క్లాసిఫై చేసి అనేక రకాలు ఉన్నా కూడా ప్రధానంగా 96 రకాల జబ్బులు వస్తాయి అనేటువంటి విషయం మనకి కంటి మీద చెప్పినప్పుడు అలోపతి చెప్తోంది, ఆయుర్వేదం కూడా చెప్తోంది. అయితే వింతైనటువంటి విషయం ఏంటంటే, ఇది ఎప్పుడో రచించినటువంటిది, శాస్త్రీయమైనటువంటి గ్రంథాల్లో నుంచి వచ్చినటువంటి శ్లోకం. దీని పేరే వజ్ర కవచం. దీనిలో కనిపించేటువంటిది ఏమిటంటే, ఇక్కడ ఫలశ్రుతిలో చెప్తూ, ఎవరికైనా కంటిలో ఉండేటువంటి 98 రకాల జబ్బులు కూడా ఇది చదవటం వల్ల నివారణ అవుతాయి అనేటువంటి విషయం మనకి కనిపిస్తుంది. అంటే ఎంత సైన్స్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఇందులో కనిపించినట్టే కదా. మనకి శాస్త్రం ఇదివరకే ఈ విషయాలన్నీ చెప్తున్నట్టు మనకి తెలుస్తోంది కదా. అదేవిధంగా కాలిగోరు నుంచి నఖ శిఖ పర్యంతం అంటూ ఉంటాం. అంటే కాలిగోరు నుంచి తల వెంట్రుక వరకు, తల వరకు కూడా ఉండేటువంటి అవయవాల్లో ఏ అవయవానికి ఎలాంటి రోగాలు, ఎన్ని రకాల రోగాలు వస్తాయో అన్ని రోగాలు కూడా ఈ వజ్ర కవచం చదవటం వలన నివారణ జరుగుతాయిట. ఎంత అద్భుతంగా ఉంది. మీకు దత్తాత్రేయ స్వామి చరిత్ర చదవటం వలన ఆయన మహత్యం తెలుస్తుంది, నమ్మకం ఏర్పడుతుంది, ఆయన నామస్మరణ చేయగలుగుతారు. దానివల్ల రోగాలు పోతాయి. అదే కాకుండా కేవలం ఇది చిన్నది కాబట్టి ఈ కవచాన్ని చదవటం వలన సకల రోగాలు పోతాయిట. దీని పేరే వజ్ర కవచం. వజ్రం అంటే ఏమిటి? వజ్రాన్ని వజ్రంతో తప్ప దేనితో కూడా కోయటానికి వీలు కాకుండా ఉండేటువంటిది, అంతటి గట్టిగా ఉండేటువంటిది వజ్రం అని మనం చెప్పుకుంటూ ఉంటాం. వజ్రాన్ని దేనితో కూడా కోయలేరుట. అలాంటిది వజ్రం అంటే, వజ్ర కవచం అంటే మన శరీరాన్ని దేనితో కూడా కోయలేనటువంటిది, దేనితో కూడా అది అడ్డంకు రాకుండా ఉండేటువంటిది వజ్ర కవచం. కవచం అంటే ఏమిటి? మనం వేసుకునే రెయిన్ కోట్ లాంటిదో ఇంకేదో కోట్ లాంటిదో కాదు. ఆ దత్తాత్రేయ స్వామి నామాలని, ఒక్కొక్క నామము, ఒక్కొక్క శ్లోకము శరీరంలోని ఒక్కో భాగాన్ని అది రక్షించేలాగా ఉండేటువంటిది. అంటే దత్తాత్రేయ స్వామి నామాలతో మన తల భాగం, కంటి భాగాలు, చెవి భాగాలు, మనకి ఉండేటువంటి సకల అవయవాలకి దత్తాత్రేయ స్వామి నామంతో, ఒక్కో అవయవానికి రక్షణ జరగాలి అని చదువుతూ రక్షణ కవచం వేసుకోవడం అని చెప్తూ ఉంటారు. మార్గశీర్ష పౌర్ణిమ విశిష్టత ఏమిటి? మనకి మాసానాం మార్గశీర్షం అంటారు. అంటే మాసాలన్నిటిలోకి కూడా విష్ణుమూర్తికి అత్యంత ప్రియమైనటువంటిది, విష్ణు స్వరూపమైనటువంటిది మార్గశిర మాసంగా చెప్తూ ఉంటాం. అయితే మార్గశిర మాసం మొత్తం కూడా విష్ణుమూర్తిని అర్చించాలి అంటారు. అందులో ముఖ్యంగా పౌర్ణిమ రోజు, ఈ మార్గశిర పౌర్ణిమ రోజు చంద్రుడికి పూజ చేయాలిట. మామూలుగా కూడా చంద్రుడికి తప్పనిసరిగా ప్రతి పౌర్ణిమ రోజు పూజ చేయాలి అని చెప్తూ ఉంటారు. అందులో ప్రతి పౌర్ణిమ రోజు రాత్రి చంద్రోదయం అయిన తర్వాత చంద్రునిగా కాకుండా చంద్రుడే లలితా పరమేశ్వరిగా భావించి లలితా సహస్రనామం చేయాలని కూడా చెప్తూ ఉంటారు. సాధారణంగా ప్రతి పౌర్ణిమకి కొన్ని నియమాలు ఉంటూ ఉంటాయి. ఆ నియమాల్లో ముఖ్యంగా సత్యనారాయణ వ్రతం చేయటం, లలితా సహస్రనామం చేయటం, శ్రీచక్రార్చన చేయటం, ఆవరణార్చన చేయటం, హోమాలు చేయటం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామ పారాయణాలు సామూహికంగా కూడా చాలా చోట్ల చేస్తూ ఉంటారు. రాత్రిపూట లలితా సహస్రనామం చేస్తూ ఉంటారు. అయితే మార్గశిర పౌర్ణిమకు ఉండేటువంటి విశిష్టత ఏమిటి? మాసానాం మార్గశీర్షం అంటూ ఉన్నారు. అంటే మాసాలన్నిట్లలోకి, తెలుగు మాసాలు చంద్రమానాన్ని అనుసరించి వచ్చేటువంటి ఈ మాసాలన్నిట్లలోకి కూడా
మార్గశిర మాసం విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసంగా చెప్తారు. ఈ మార్గశిర మాసానికి, ఈ మార్గశిర పౌర్ణిమకి మరో పేరు కూడా ఏమిటంటే కోరల పౌర్ణిమ అని. అంటే ఇది ప్రాంతాల్ని బట్టి వస్తున్నటువంటి అనుచాన పూజలుగా కూడా ఇది కనిపిస్తాయి. ఈ మార్గశిర పౌర్ణిమ రోజు గంగా స్నానం చేయటం, విష్ణుమూర్తి దర్శనం చేసుకోవడం, విష్ణుమూర్తికి పూజ చేయటం, అర్చన చేయటం అనేటువంటిది అత్యంత విశిష్టమైనటువంటిది. అయితే ఈ మార్గశిర పౌర్ణిమ రోజు ఎవరు అగ్ని పురాణాన్ని దానం చేస్తారో సకల క్రతువులు చేసినటువంటి పుణ్యం వాళ్ళకి లభిస్తుందిట. అగ్ని పురాణంలో అంటే అగ్నిదేవుడు చెప్పినటువంటి అనేక విషయాలు మనకి అగ్ని పురాణంలో కనిపిస్తాయి. మనం ఏ రోజు ఎప్పుడు ఏం చెయ్యాలి అనేటువంటి అనేక విషయాలే కాకుండా శాస్త్రబద్ధమైనటువంటి అనేక సూక్ష్మమైనటువంటి విషయాలు కూడా మనకి అక్కడ కనిపిస్తాయి. విష్ణు అర్చన ఏ విధంగా చేయాలి, భక్తి ఏ విధంగా ఉండాలి, జ్యోతిష్యం ఏమిటి, అసలు ఒకటి కాదు అనేక విషయాలు మనకి అగ్ని పురాణంలో కనిపిస్తాయి. అలాంటి అగ్ని పురాణాన్ని ఈ మార్గశిర పౌర్ణిమ రోజు దానం చేస్తే సకల క్రతువులు అంటే యాగాది క్రతువులు అని మనం అంటూ ఉంటాం, అలాంటి అన్నీ చేసినటువంటి పుణ్యం కూడా వాళ్ళకి లభిస్తుందిట. అందుకని అగ్ని పురాణాన్ని దానం చెయ్యాలి అని చెప్తూ ఉంటారు మార్గశిర పౌర్ణిమ రోజు. అంతేకాకుండా విష్ణుమూర్తి అర్చనకి అత్యంత ప్రీతికరమైనటువంటి పౌర్ణిమ ఈ మార్గశిర పౌర్ణిమ. అంతేకాదు కోరల పౌర్ణిమ అని కూడా అంటూ ఉంటారు. కోరల పౌర్ణిమ అంటే ఇది ప్రాంతాల్ని అనుసరించి వచ్చేటువంటి మాటగా చెప్తారు. కోరల అనేటువంటిది అమ్మవారి పేరుగా చెప్తూ ఉంటారు, ఒకానొక గ్రామ దేవతగా చెప్తూ ఉంటారు. ఆవిడ ఎవరు అంటే చిత్రగుప్తుడి సోదరిగా కొన్ని కథనాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. చిత్రగుప్తుడు ఎవరు? యమలోకంలో ప్రతి మనిషి చేసేటువంటి పాప పుణ్యాల చిట్టా రాస్తూ ఉంటాడుట. మరణానంతరం ఆ చిట్టాని యమధర్మరాజుకు చూపించి మరణించినటువంటి వాళ్ళకి శిక్షలు వేస్తూ ఉంటాడుట. ఆయన సహోదరి అయినటువంటిది కోరల అనేటువంటి అమ్మవారుగా చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ చేయవలసింది ఏమిటంటే ఆవిడికి పూజ చెయ్యాలి. ఆవిడకి పూజ చేసేటువంటి విషయం తెలియకపోయినా అమ్మవారికి పూజ చేస్తే అమ్మవారి అనేక అంశాలు అనేక రూపాలుగా వెలువడ్డాయి అనేటువంటిది కూడా చెప్తూ ఉంటారు. అందుకని మహాలక్ష్మికి పూజ చేయటం విశేషమైనటువంటిది. అలా చేయటం వల్ల ఏం జరుగుతుంది? ఇక్కడ మనకి ఈ మాసంలో కనిపించేటువంటి అనేక విశేషాలు ఏమిటి అంటే ఇది మనకి చలికాలం. ఈ చలికాలంలో చలి పోవడం కోసం అని చెప్పేసి మనకి మార్గదర్శకాలు అనేకం మన ఆరోగ్యం కోసం మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. వాటిలో ముఖ్యంగా ఏమిటంటే భోజన నియమాలు, ఆహార నియమాలు కనిపిస్తాయి. ఆహార నియమాలు కూడా ఏమిటంటే సాత్వికమైనటువంటి ఆహారాన్ని తినాలి అని. మనకి ధనుర్మాసం వచ్చినప్పటి నుంచి నెల రోజులు కూడా ఉదయాన్నే దేవుడికి నివేదన చేసి దద్దోజనం, పులగం, పాయసం ఇలాంటివి తింటూ ఉంటారు. అంటే తేలికగా ఉండేటువంటి హవిష్యన్నాన్ని తినాలి అని. హవిస్సు అంటే మనకి తేలికగా ఉండేటువంటి పదార్థాలని భుజించాలి ఈ మాసంలో అనేటువంటిది కనపడుతుంది. అలాంటి వాటిని దానం చేయాలి అని కూడా కనపడుతుంది. అలాంటివి వండి భోజనం పెట్టాలి, అన్నదానం చేయాలి కూడా కనపడుతుంది. మరొక వింతైనటువంటి విషయం, ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే మార్గశిర మాసం మొత్తం నెల రోజులు కూడా రోజు చిక్కుడుకాయ తినాలిట. మనకి ఇంకో విషయం కూడా కనపడుతుంది చూసారా అని. ధనుర్మాసం అయిపోయిన తర్వాత మనకి భోగి పండగ రోజు రథసప్తమి రోజు కూడా చిక్కుడుకాయలతో రథాన్ని తయారు చేసి అక్కడ సూర్యభగవానుడికి ఆ చిక్కుడు ఆకుల మీదనే మనం నివేదన చేయటం అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. అంటే చిక్కుడులో ఉండేటువంటి వైద్యపరమైనటువంటి అనేక అంశాలు ఇందులో మనకి అంతరార్థాలుగా కనిపిస్తాయి. అందుకని మనకి వైద్యశాస్త్రం కూడా ఏం చెప్తుంది, ముఖ్యంగా ఆయుర్వేదంలోనూ ఆధ్యాత్మిక గ్రంథాల్లో చెప్పేటువంటిది తప్పనిసరిగా మార్గశిర మాసంలో రోజు చిక్కుడుకాయ తప్పనిసరిగా తినాలిట. తింటే ఏమిటంటే దానిలో ఉండేటువంటి ఔషధీ గుణాల వలన ఈ కాలంలో వచ్చేటువంటి రుగ్మతల్ని తట్టుకునేటువంటి శక్తి దానివల్ల ఏర్పడుతుందిట.